మరి మనకందరికి ఖర్చులుంటాయి కదా! వాడిని ఏ డేట్ నాడు ఇంతింత ఖర్చు పెట్టినామనే లిస్ట్ మనం రాసుకుంటాం. ఇట్లాంటి మనకు డేటా ట్రాకర్ ఉన్నట్టయితే దేని మీద ఎంత ఖర్చు పెట్టినాం. ప్రతిరోజు డేట్ ఉంటది కాబట్టి మనకు నెలకు అనలైజ్ చేయొచ్చు. 6 మంత్స్ లోపల ఎంత ఖర్చు పెట్టినాం, సంవత్సరం లోపల ఎంత ఖర్చు పెట్టినాం. ఆ రకంగా మనకంతా కూడా డేటా అనాలిసిస్ చేయొచ్చు. దేని మీద ఎక్కువ ఖర్చు పెట్టినాం, దేని మీద తక్కువ ఖర్చు పెట్టినాం ఆ రకంగా. ఇప్పుడు ఫస్ట్ కాలమ్‌లో నేను ఈ సీరియల్ నంబర్ ఎంటర్ చేయడానికి రో అనే ఫంక్షన్ ఉపయోగించిన. నేను ఇంతకు ముందే దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశాను కాబట్టి ఇది చెప్పను నేనిప్పుడు. తర్వాత ఇక్కడ కంట్రోల్ సెమికోలన్ పెట్టి స్టాటిక్ డేట్‌ని ఎంటర్ చేసిన. అది కూడా నేను ఏ విధంగా చేయాలో ఇంతకుముందు ఆహ్, చెప్పాను. ఏం లేదు కంట్రోల్ సెమికోలన్ 2 నొక్కితే వచ్చేస్తది. ఇక్కడేమో డేటా ఇది కేటగరీస్ మనం దేని మీద మనం పెట్టినాం అనే దాని మీద మనకు ఇక్కడ డ్రాప్ డౌన్ యాడ్ చేసిన. ఇది కూడా నా వీడియోలలో ఉన్నది. మీకు కావాలంటే ఎట్లా యాడ్ చేసుకోవచ్చు చూడవచ్చు. మనం ముఖ్యంగా ఇప్పుడు ఈ వీడియోలో ఏం చెప్తా అంటే, మనము ఇక్కడ ఎక్స్‌పెన్స్ ఎంటర్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ గ్రాసరీ తర్వాత ఈ 1000 మనం మాన్యుయల్‌గా ఎంత ఖర్చు పెట్టామో అంత ఎంటర్ చేస్తాం. దాని టోటల్ ఇక్కడ వచ్చింది ఆటోమేటిక్‌గా. దీనికి ఫార్ములా కాకుండా ఈ టేబుల్ డిజైన్‌లోకి వెళ్లి, ఈ డిజైన్‌లోకి వెళ్తే ఇక్కడ టోటల్ రో అనే ఒక చెక్ బాక్స్ ఉన్నది. దాన్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి టోటల్స్ రో యాడ్ అయిపోతది. ఈ టోటల్ రోలో మనకేం కావాలి? ఎన్నో ఉన్నాయి ఇక్కడ డ్రాప్ డౌన్. మనం ఏది కావాలంటే యావరేజ్, కౌంట్ కావాలంటే కౌంటు, మాక్సిమం, మినిమమ్ ఏది కావాలంటే అది వస్తది. మనం ఇక్కడ సమ్ ఎంటర్ చేసుకున్నాం. మన ఖర్చు ఎంత అయిందో తెలవాలి కాబట్టి. దాని తర్వాత ఈ బ్యాలెన్స్ మన ఇన్‌కమ్ రూ. 1,00,000 దానిలో 1000 ఖర్చు పెట్టాం 99,000 ఈ ఫస్ట్ ఎంట్రీ మాత్రం మనం మాన్యుయల్‌గా చేయాలి. అంటే 1,00,000 నుంచి మైనస్ 1000 99,000 కాబట్టి మనం డైరెక్ట్‌గా 9,000 వేయాలి. కానీ నెక్స్ట్ వీడియోలో ఫార్ములా పెట్టుకున్నాను నేను. ఫస్ట్ వీడియోలోనే మనం ఫార్ములా పెడితే ఎర్రర్ వస్తున్నది. ఏం ఫార్ములా అది? చాలా సింపుల్. ఈ3 అంటే ఏంటిది? ఇది. ఈ3 అంటే ఇది. ఈ3లో నుంచి ఇది తీసేయి. దాని తర్వాత ఇది తీసేయి. తీసేస్తే వచ్చేది ఇక్కడ. అంటే ఈ3 మైనస్ డి4 97,000. ఇక్కడ మిగతాది మనము నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. ఇప్పుడు బ్యాలెన్స్ ఎట్లా ఆటోమేటిక్‌గా అప్‌డేట్ అయితదో మనం తెలుసుకున్నాం. కొత్త రికార్డ్ యాడ్ చేసినప్పుడు కూడా అప్‌డేట్ అవుతది.